శ్రీ గురుభ్యో నమః. 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సర వృషభ రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క సాంవత్సరిక రాశి ఫలితాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. కృతికా నక్షత్ర 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్ర 4 పాదాల వారు, మృగశిర నక్షత్ర 1, 2 పాదాలలో జన్మించినటువంటి జాతకులందరూ కూడా వృషభ రాశి కింద పరిగణించబడతారు. ఎవరికైతే జన్మ నక్షత్రం లేదో ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అనేటువంటి అక్షరాలు పేరులో ప్రథమ అక్షరంగా కలిగి ఉంటారో వారందరూ కూడా వృషభ రాశి జాతకుల కింద పరిగణించబడతారు. మరి ఈ యొక్క శ్రీ పరాభవ నామ సంవత్సర 2026-27 సంవత్సరంలో ఈ రాశిలో జన్మించినటువంటి జాతకుల యొక్క ఆదాయ వ్యయ రాజ్యపూజ్య అవమానాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక ఆదాయం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి 5గా ఉన్నది, వ్యయము 14 ఉన్నది, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం మొత్తంలో ఆదాయం తక్కువగా ఉండి వ్యయము 14 ఉండడం ద్వారా ఈ యొక్క జాతకులు వ్యయ విషయంలో 1కి 10 సార్లు పరిపరి విధాలుగా ఆలోచన చేసి అత్యుత్తమమైనదిగా ధృవీకరించుకొని ఆ తదుపరి మాత్రమే ఇన్వెస్ట్ చేయవలసిందిగా సూచన. మరి మీరు అంటారు, మరి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు వ్యయం ఎలా చేస్తామంటే అలా కాదు. సుదీర్ఘ జీవితాలు కాబట్టి మీకున్నటువంటి 5 రూపాయల ఆదాయమైనా సరే ఇంకొక 6 రూపాయలు అదనంగా తీసుకొచ్చి మీరు ఏదైనా శుభ కార్యకలాపాలు చేయడానికి కానీ, ఇల్లు కట్టడానికి కానీ, భూములు కొనడానికి కానీ, బంగారం కొనడం కానీ ఇలాంటివంటి అంశాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. అలాగే స్కూల్ ఫీజుల విషయంలో కానీ, విదేశాలకు వెళ్ళేవారు కానీ ఈ విధంగా అప్పులు తెచ్చైనా సరే మీ యొక్క కార్యాలను నిర్వర్తించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అందువల్ల వ్యయం అనేది తప్పనిసరిగా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ 2026-27 సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి జాతకులకు అన్ని రంగాలలో మంచి అభివృద్ధి ఉంటుంది. వివాహం కానిటువంటి వారికి తప్పకుండా వివాహం ఈ సంవత్సరంలో అవుతుంది. మంచిగా పొలిటికల్ రంగంలో ఉన్న వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి పదవులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక వీరికి ప్రధానంగా 4 గ్రహాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి: శని, గురు, రాహు, కేతువులు. పూర్తి వివరాల కోసం లాంగ్ వీడియో చూడండి మన ఛానల్లో.